ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆదివారపు ఆరాధనను యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, ఘనమైన వాడా, మీకు స్తోత్రాలు తండ్రి. నిరంతరము మమ్మల్ని కాపాడుచున్నవాడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టి కలువరిలో యాగమైన వాడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మా అందరిలో ఏక మనసు ఏకాత్మను కలిగించండి. పాటల ద్వారా ప్రభువా మీకు మహిమ వచ్చులాగా సహాయం చేయండి. మీ యొక్క వాక్య పరిచర్య ద్వారా మాతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడండి. మేమందరము మీ వాక్యం చేత మా జీవితాలు కట్టుకునేలాగా సహాయం చేయండి. ఎందరైతే ఈ సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ యొక్క ఆదివారము ఆరాధన వారి జీవితాల్లో మహిమకరంగాను ఇదిగో సమృద్ధికరంగాను ఉండడానికి ప్రభా సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఆ విధంగా వాడుకొని నడిపిస్తారని నమ్ముచు నజరైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఆదివారపు ఆరాధనలో మనమందరము దేవునికి కీర్తనలు పాడుచు స్తుతిగానం చేయదము. మనము కలములతో రాయగలమా, కవితలతో వర్ణింపగలమా, కళలతో వివరింపగలమా నీ మహోన్నతమైన ప్రేమను అనే పాటని పాడుకొనిచు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆకాశములు ఆయన మహిమని వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని వర్ణించుతున్నది. శరూపులు కెరూబులు నిత్యము నేను స్తుతించున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామమును కీర్తించున్నవని పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా ఈ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా ఈ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును ఆరాధింతును, రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ
చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. ఆ దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. ఆ దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణింపగలమా, కలలతో వివరింపగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.
ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తన 19 మనం చదువుకుందాం. కీర్తన 19వ కీర్తనను మనము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏమీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వల్ల గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటి నన్ను ఎలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడిని అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుడి వాక్యం మన ఇంటిలో దీవించును గాక. మనము ఆరాధన క్రమంలో భాగంగా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్లకై లెక్కించలేనటువంటి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మహాకాశములు వాటి యందున్న సర్వమును, భూమిలో కనబడుచున్నవన్నీ ప్రభు అన్ని నిన్ను కీర్తిస్తున్నాయి తండ్రి. అడవిలో నివసించున్నవన్నీ, సుడిగాలియు మంచును, భూమిపైనను అన్నీ కూడా దేవ నిన్నే పొగడుచున్నవి తండ్రి అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేదాన్ని. అందరం కలిసి పాడుకుని నాతో పాటు పాడవలసిందిగా అందరిని కోరుచున్నాను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడేదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్లకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వమును, ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, భూమిలో కనబడునావన్నీ, భూమిలో కనబడునావన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్ల
ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియో మంచును. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియో మంచును. భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవరాశులు. ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఈరోజు వాక్యం కొరకు సిద్ధపాటు చేయబడినటువంటి లేఖన భాగము 89వ కీర్తన 5వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. 89వ కీర్తన 5వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను సూచించున్నవి. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యముల అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యము చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్రపు పొంగును అణుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణుచువేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములు నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమ గల బాహువు నీ కొలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు. దేవుడి వాక్యము మన ఇంట్లో దీవించునుగాక. ఈ సమయంలో వాక్యము వినే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడైన దేవా, మహిమా స్వరూపుడైన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు వెలుగుగా ఉన్నారు తండ్రి.
చీకటి అంధకారములో ఉన్నప్పుడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని వెతికి రక్షించారు. అందును బట్టి ప్రభా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ కృప, మీ బాహుళ్యము ఎంతగానో శ్రేష్టమైనవి తండ్రి. మీ శాసనములు సత్యమైనవి, యథార్థమైనవి తండ్రి. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయం పూర్ణ బలముతో ఆరాధించులాగా మమ్మల్ని సహాయం చేయండి ప్రభా. మీరు మీ యొక్క క్రియల ద్వారా ప్రభా మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి. మాలో ఏ మంచి లేనప్పుడు మీ యొక్క మంచితనాన్ని మాకు ఆపాదించారు తండ్రి. అందును బట్టి ప్రభా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మా యొక్క హృదయము బహు ఘోరమైనటువంటి వ్యాధి కలది. ప్రతిదినము ప్రభా మా హృదయము మిమ్మల్ని వ్యతిరేకించాలని ఆరాటపడుతూ ఉంటుంది తండ్రి. ప్రభా మా యొక్క శరీరము మీకు లోబడకుండా ఉండడానికి ఆరాటపడుతూ ఉంటుంది తండ్రి. మీ వాక్యము చేత మమ్మల్ని కట్టడి చేయండి. మీ యొక్క తలంపుల చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి. మాకు శుద్ధ హృదయాన్ని కలగచేయండి. హిమము కంటే తెల్లగా ప్రభా మా హృదయాలను కడగమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. అయా ఇస్సోపుతో మమ్మల్ని హిమము కంటే తెల్లగా ప్రభా మమ్మల్ని తండ్రి పరిశుద్ధపరచమని ప్రాధేయపడుతున్నాం. మా యొక్క జ్ఞానము, మా తెలివి ఏది కూడా పనిచేయకుండా కేవలము మీ చిత్తము మా జీవితంలో జరుగులాగున, మీ జ్ఞానము ప్రభా మీ యొక్క ఆలోచన మాలో జరుగులాగున సహాయం చేయండి ప్రభా. మా సంఘమును మీరు దర్శించండి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా మీరు దర్శించండి. అయా కృంగిన వారిని లేవనెత్తండి. అయా అనేక సమస్యలలో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్న వారితో ప్రభా మీరు మాట్లాడండి. వారిని ప్రభా బలపరచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రభా అనేకమైనటువంటి అయా మరణకరమైనటువంటి అయా వ్యాధిలో ఎవరైనా ఉంటే వారిని ప్రభా మీరు లేవనెత్తమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల్లో ఉన్నటువంటి వారికి ప్రభా మీరు స్వస్థత కలగచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ వాక్యము చేత ప్రభా మా సంఘమును ప్రభా ఆత్మీయంగా ఫలించులాగా సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. అయా మీ కృప చూపించండి. అయా దూర ప్రాంతాల్లో వివిధ చోట్ల ప్రభా మీ వాక్యము వింటున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ వాక్యం చేత ప్రభా వారి జీవితాలు సరిదిద్దుకునేలాగా సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభా ఈ ప్రపంచం గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా అనేకమైనటువంటి మరణకరమైన రోగాల గుండా ప్రభా అయా ఈ ప్రపంచము అయా వెళుతూ ఉన్నది తండ్రి. అయా అనేక దేశాలు కరోనా సమస్యలలో ప్రభా అయా కరోనా వ్యాధికి బలి అయినటువంటి దేశాలుగా మిగిలి ఉన్నాయి తండ్రి. ఆ దేశాలలో మీ యొక్క కృపను విస్తరింపచేయండి. ఈ యొక్క కరోనా వ్యాధి నుండి ప్రభా వారిని ప్రభా మీరు బయటకు తీసుకురమ్మని ప్రాధేయపడుతున్నాం. మా దేశమును ప్రభా మీరు దర్శించండి. మా దేశంలో ఉన్నటువంటి ప్రభా ఈ యొక్క పరిస్థితులు మీ ఆధీనంలో తీసుకోనండి ప్రభా. సమస్తమును మీ ఆధీనంలో తీసుకొని ప్రభా మా దేశమును ప్రభా మీరు బలపరిచి ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభా నెమ్మది కలగచేసి మమ్మల్ని ప్రభా నడిపించమని ప్రాధేయపడుతున్నాం. మా దేశ నాయకులకు మీ తెలివిని, మీ జ్ఞానమును ఇవ్వమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రభా సంఘ ద్వారములు మీరు తెరవమని ప్రాధేయపడుతున్నాం. అయా సంఘాలు మూయవేడి ఉన్నవి తండ్రి. అయా త్వరగా తెరుచుకొనులాగున మేమందరం కూడుకొని మిమ్మల్ని ఆరాధించులాగున సహాయం చేయండి ప్రభా. మేమందరం ఏక మనస్సుతో ప్రభా అయా మీ సన్నిధానంలో నిలబడి మిమ్మల్ని గాన ప్రతిగానాలు చేయవారులాగా ప్రభా మమ్మల్ని ఉంచమని ప్రాధేయపడుతున్నాం. ప్రతి పరిస్థితిని ప్రభా మీరు దూరపరచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అయా మా దేశంలో వలస కూలీల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా వారి బ్రతుకులు బహుభయంకరంగా ఉంటున్నవి ప్రభా. వారికి అన్ని సదుపాయాలు ప్రభుత్వాలు కలిగించులాగున మానవతా దృక్పథంలో ప్రతి ఒక్కరు వారికి సహాయం చేయలాగా సహాయం చేయండి. వారిని మానసికంగాను ప్రభా ఆర్థికంగాను ప్రభా మీరు బలపరచమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాశనకరమైనటువంటి తెగుళ్ళు మా దేశం మీదకి రాకుండా సహాయం చేయండి ప్రభా. ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి తెగుళ్ళు ప్రభా
అయ్యా ఈ ప్రపంచం మీదకి రాకుండా ప్రభా సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభా మీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడుక్కున్నారు అయ్యా. ప్రభా మీ రక్తం ద్వారా ప్రభా మాకు రక్షణ విమోచన కలగజేశారు తండ్రి. ప్రభా మీ యొక్క పరిశుద్ధ రక్తములో మేమందరము ప్రభా మా పాపములు కడుక్కునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతిదినము ప్రభా ఇదిగో భయముతోను వణుకుతోను ప్రభా మీ రక్షణ కొనసాగించేలాగా సహాయం చేయండి అయ్యా. ఉన్నటువంటి ప్రదేశాల్లో అయ్యా మా కుటుంబాలతో ప్రభా మిమ్మల్ని స్తుతించే విధంగా మా కుటుంబాలు కట్టబడుతూ ప్రతిదినము మీ నామాన్ని మా కుటుంబాల్లో ఘనపరుస్తూ ఉండులాగా సహాయం చేయండి అయ్యా. చెప్పబడుతున్న వాక్యమును మీరు ఆశీర్వదించండి. వాక్యము మా అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించులాగా సహాయం చేయండి ప్రభా. జుంటి తినే ధార కంటే మధురమైనది ప్రభా మీ వాక్యము. అట్టి వాక్యము విన్నప్పుడు మా ఆత్మీయ జీవితాలలో గొప్ప ఉద్యమం కలుగులాగా సహాయం చేయండి. అనేకులు ప్రభా మీ సిలువ వైపు చూచులాగా సహాయం చేయండి అయ్యా. యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అనేకులతో ప్రభా మీరు మాట్లాడమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. అవిశ్వాసులు మీ సిలువ వైపు చూడటానికి సహాయం చేయండి అయ్యా. ఇంకను విశ్వాసంలో వెనకబడుతున్న వారిని మీరు విశ్వాసంలో బలపరచమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. సహాయం చేయండి మమ్మల్ని అందరినీ ప్రభా మీ వాక్యం చేత కట్టమని ప్రాధేయపడుతున్నాను తండ్రి అయ్యా. ప్రభా మీ యొక్క దినదాసులను మీ ఆత్మచేత నింపి వాడుకోమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ సమయంలో ఈ యొక్క ఆదివారపు ఆరాధన మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉంచుతారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన ఆదివారం ఒక కొత్త శీర్షికను మనం మొదలుపెట్టాం. ఆ శీర్షిక ఆ సిరీస్ ఏంటంటే జీవము కలిగినటువంటి దేవుని ఎరుగుట. దానిలో భాగంగా ఈరోజు దేవుని యొక్క మహిమను గురించి తెలుసుకొనుట. నీవు దేవుని మహిమను చూచావా అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. 1643వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ పార్లమెంట్ ఏం చేసిందంటే కొంతమంది బైబిల్ పండితుల్ని పాస్టర్స్ని పిలిచి బైబిల్ని సమగ్రంగా పరిశోధించి లేఖనాలని పరిశీలించి కొన్ని విషయాల పట్ల మాకు సరైనటువంటి అవగాహన కావాలి అని వారిని ఉద్దేశించి వారికి ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. ఏ విధంగా ఆరాధించాలి, బైబిల్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి, ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని వారిని ఒక ప్రశ్నోత్తరిని తయారు చేయమన్నారు. దాని ఫలితమే 1646లో వారు వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి ప్రశ్నోత్తరిని వారు ముద్రించారు. ప్రశ్నోత్తరి అని అంటే అది ప్రశ్న జవాబుల రూపంలో ఉంటుంది. ఆ యొక్క ప్రశ్నోత్తరిలో మొదటి ప్రశ్న ఏంటంటే మానవుని యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి విధి, కర్తవ్యం, బాధ్యత ఏంటి అని అంటే వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి మహిమపరిచి దేవుని ఆరాధించటమే మానవుని యొక్క పరమావధి. The chief end of man is to glorify God and to enjoy Him forever అని చెప్పి వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్లో మొట్టమొదటగా రాయడం జరిగింది. అవును, మనిషి యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత, విధి, కర్తవ్యం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి ఆనందించటమే. చాలాసార్లు ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడేటప్పుడు మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పాస్టర్ గారు మీరు దేవుని యొక్క గుణలక్షణాల గురించి చెప్తున్నారు, మీరు దేవుని యొక్క మహిమ గురించి చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ మా సమస్యలు మీకు తెలుసా? మాకు అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మాకు అనేకమైనటువంటి
ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మాకు అనేకమైనటువంటి మానసిక సమస్యలు ఉన్నాయి, మాకు అనేకమైనటువంటి ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఈ విధంగా దేవుని గురించి చెప్పుకుంటూ పోతే ఇక మా బాధల గురించి ఎవరు పట్టించుకుంటారు? మీ బాధ మీది, మా బాధ మాది అని బాధపడేటువంటి ప్రజలు అనేక మంది ఉంటారు. అలా బాధపడేటువంటి క్రైస్తవులకు అనేక మంది ఉంటారు. కానీ నా సమస్య, నీ సమస్య ఏంటో తెలుసా? మన సమస్య ఆరోగ్య సమస్య కాదు, లేకపోతే ఆర్థిక సమస్య కాదు, లేకపోతే మానసిక సమస్య కాదు, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన సమస్యలన్నీ కాదు. మన సమస్య ఏంటో తెలుసా? మనము దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నాం. ఒక్కసారి కానీ దేవుని మహిమను చూస్తే నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దాన్ని వదిలిపెట్టవు. ఇక మిగిలిన వాటిని నీవు పట్టించుకోవు. ఎందుకంటే దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందంలో నువ్వు ముందుకు సాగిపోతావు. దేవుని యొక్క మహిమలో ఉండేటువంటి ఆ యొక్క పరవశంతో, ఆనందంతో, సంతోషంతో నీవు ముందుకు సాగిపోతావు. నీ యొక్క లక్ష్యము, నా యొక్క లక్ష్యము ఏంటంటే ఆ యొక్క మహిమను చూచుట. ఈరోజు నా యొక్క లక్ష్యం ఏంటంటే మీరందరూ కూడా దేవుని యొక్క మహిమను చూడాలనేటువంటిది నా యొక్క ఆశ. 3 విషయాలని నేను మీతో పాటు పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుని మహిమ అంటే ఏంటి? రెండవదిగా దేవుడు తన మహిమను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? మూడవదిగా మనము దేవుని యొక్క మహిమను ఎలా చూడగలము? మొట్టమొదటిగా దేవుని యొక్క మహిమ అంటే ఏంటి? చూడండి, సాధారణంగా మనం పల్లెటూరులో వెళ్ళినప్పుడు చాలామంది మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంటి పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? కొన్నిసార్లు మీ కులం పేరేంటి అని కూడా అడుగుతారు. ఈ ప్రశ్నలు మనకి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టేవిగా అనిపించినా ఆ ప్రశ్నలు అడగడంలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రశ్నల ద్వారా వచ్చేటువంటి సమాధానాన్ని బట్టి మన యొక్క స్టేటస్ని వాళ్ళు అంచనా వేస్తారు. మన స్తోమత ఏంటో, మన యొక్క ఆర్థిక సామర్థ్యత ఏంటో, సమాజంలో మన పరిస్థితి ఏంటో వాళ్ళు అంచనా వేస్తారు. అలాగే యూదుల యొక్క సంస్కృతిలో కూడా, వాళ్ళ యొక్క కల్చర్లో కూడా రాబర్ట్ రైమండ్ అనేటువంటి బైబిల్ పండితుడు ఆయన ఏం చెప్తాడంటే యూదులు కూడా ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, స్తోమతను కూడా అంచనా వేస్తారట. అయితే ఆ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు ఏ విధంగా, ఎలాంటి పదం వాడతారంటే బరువు అనేటువంటి పదం వాడతారంట. ఆయన బరువు ఎంతుంది అని అంటే ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన యొక్క స్థితిగతులు ఏంటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటి అని మనం అర్థం చేసుకోవచ్చు. హిబ్రూ భాషలో మహిమ అనేటువంటి పదాన్ని కాబోద్ అంటారు. కాబోద్ అంటే దాని అర్థం ఏంటంటే బరువైనది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే గ్రీకు భాషలో మహిమ అనేటువంటి పదానికి డాక్సా అనేటువంటి పదాన్ని వాడారు. డాక్సా అని అంటే ఆలోచించుట, లేక అంచనా వేయుట, లేక ఒక అభిప్రాయానికి వచ్చుట. ఈ 2 పదముల యొక్క కలయిక మనం చూసినప్పుడు బరువును కలిగి ఉండుట, అంచనా వేయుట, ఈ 2 పదాలని కూడా మనం మిళితం చేసి మనం చూసినప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను, తన యొక్క మహిమను ఏ విధంగా వెల్లడిపరుచుకుంటున్నాడంటే తన యొక్క మహిమను, తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క
ఘనతను, తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క ప్రత్యేకతను మనము అంచనా వేసి మనము సరైనటువంటి ఆలోచనకు వచ్చి ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో ఆ యొక్క బరువును మనము గ్రహించగలుగుతామో, ఆ యొక్క వెయిట్ని మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు దేవుని యొక్క మహిమ గురించి మనకి కొంచెం అర్థమైనట్లు లెక్క. చూడండి, పోయిన ఆదివారం నా మెసేజ్లో ఒక మాట చెప్పాను. రైట్ అండర్స్టాండింగ్ లీడ్స్ అస్ టు రైట్ వర్షిప్. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ టు రైట్ వర్షిప్ ఆఫ్ గాడ్. దేవుని గురించి సరైనటువంటి అవగాహన ఉండుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉంటామో అట్టి అవగాహనతో మనము ఆరాధించినప్పుడు, మనము దేవుని మహింపరిచినప్పుడు దాని యొక్క రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని గురించి సరైన అభిప్రాయం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని గురించి సరిగా మనం అంచనా వేయగలుగుతామో, ఆయన్ని సరిగా అర్థం చేసుకుంటామో, మనము ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని మనము ఘనపరిచి ఆయన్ని స్తుతించి ఆయన మహింపరుస్తూ ఉంటాం. ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆ విధంగా చేయుట ద్వారా దేవుడు మనకి ఆనందాన్ని కలుగజేస్తాడు. చూడండి, లోకంలో అనేకమైనటువంటి పనులు చేయటం ద్వారా ఆనందం రావచ్చు. అయితే ఇందాక నేను వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్లో ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధాంతం గురించి చెప్పినట్లుగా, ఎప్పుడైతే దేవుణ్ణి మనం మహింపరుస్తామో ఆ యొక్క మహిమ పారవశ్యంలో గొప్ప ఆనందము, గొప్ప సంతృప్తి ఉన్నది అని మీకు నిరూపించటమే నా యొక్క బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. దేవుని గుణలక్షణాల బరువే దేవుని మహిమ అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని యొక్క గుణలక్షణాలు, దేవునికి అనేకమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క వివేకము, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, వీటన్నిటి యొక్క బరువే దేవుని యొక్క మహిమ అంటే. వీటన్నిటి యొక్క సాంద్రత, వీటన్నిటి యొక్క సారాంశమే దేవుని యొక్క మహిమ అంటే. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయము 18వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూసినప్పుడు మోషే దేవుణ్ణి ఒకే ఒక కోరిక కోరుతాడు. ఏమని కోరుతాడంటే, దేవా నీ యొక్క మహిమను నాకు చూపించని అడుగుతాడు. అద్భుతమైనటువంటి కోరిక. ఆ సందర్భంలో దేవుడు మోషేతో ఏమంటాడంటే, నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచదును, ఎవనిని కరుణించుదునో వానిని కరుణించుదును, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదును అని చెప్పి దేవుడు మోషేను కప్పి, అంటే తన యొక్క మహిమను పూర్తిగా చూచేటువంటి అవకాశం ఇవ్వకుండా కేవలము తన యొక్క వెనక భాగాన్ని చూసేటువంటి అవకాశాన్ని మోషేకి ఇస్తాడు. రాబర్ట్ రేమండ్ ఏమంటాడంటే, బైబిల్ పండితుడు, సిస్టమాటిక్ థియోలోజియన్, ఈ సందర్భంలో దేవుని యొక్క మహిమను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని యొక్క మహిమ ఇక్కడ దేవుని యొక్క మంచితనానికి, దేవుని యొక్క కరుణకు, దేవుని యొక్క కనికరానికి, దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి ముడిపడి ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు అని అంటాడు. ఈ సందర్భంలో దేవుని యొక్క మహిమ అంటే ఏంటి? నా మంచితనం అంతయు నేను కనుపరచదును, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరి మీద కనికరం చూపించుదునో వాని మీద కనికరం చూపించుదును అంటే,
దేవుని యొక్క మహిమ ఏ విధంగా చూపించబోతున్నాడంటే ఆయన యొక్క మంచితనము ద్వారా, ఆయన యొక్క కనికరము ద్వారా, ఆయన యొక్క కరుణ ద్వారా, ఆయన యొక్క సార్వభౌమ అధికారము ద్వారా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎవని మీద కనికరింతునో వానిని కనికరింతును, ఎవని మీద కృప చూపించునో వాని మీద కృప చూపించును. దాని అర్థం ఏంటంటే ఐ యామ్ ది సావరిన్ కింగ్, ఐ యామ్ ది సావరిన్ కింగ్. ఆ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అధికారము, హక్కు నాకు కలిగి ఉన్నది అని చెప్పి ప్రభు అంటున్నాడు. దాని ద్వారా తన యొక్క మహిమను ఆయన చూపిస్తున్నాడు. అలాగే 19వ కీర్తన 1వ వచనంలో మనం చూసినప్పుడు కీర్తనాకారుడు ఏమంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి అని అంటున్నాడు. ఇక్కడ దేవుని మహిమను మనము ఏ విధంగా చూడగలము? దేవుని యొక్క నిత్య శక్తిని, ఆయన యొక్క వివేచనను, ఆయన యొక్క జ్ఞానాన్ని మనం ఇక్కడ చూడగలం. ఆ యొక్క ఆకాశ నక్షత్రములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి అని అంట. ఆ యొక్క నక్షత్రములు మనం చూసినప్పుడు, ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క గ్రహాలను, నక్షత్రాలను మనం చూసినప్పుడు మన మనస్సులోనికి ఏ ఆలోచనలు తట్టాలి అని అంటే దేవుని యొక్క నిత్య శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మహిమ మనము ఈ విధంగా చూడగలం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెషయా భక్తుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ శరూపులు కెరూపులు కూడా దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ఆయన్ని కొనియాడుచున్నప్పుడు ఆయన యొక్క మహిమంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా నింపబడి ఉన్నది అనేటువంటి మాటను మనం చూడగలం. ఇక్కడ దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క పరిశుద్ధత ద్వారా ఆయన కనుపరుస్తున్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినప్పుడు 22, 23 వచనం మనం చదివినప్పుడు ఇక్కడ దేవుని యొక్క మహిమను దేవుడు ఏ విధంగా కనుపరుస్తున్నాడో చూడండి. యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ దేవుని మహిమ అంటే ఏంటి? దేన్ని పొందలేకపోతున్నారు అని అంటే దేవుని యొక్క నీతిని అందుకోలేకపోతున్నారు. ఇక్కడ దేవుని యొక్క మహిమ దేని గురించి మాట్లాడుచున్నదంటే దేవుని యొక్క నీతి గురించి మాట్లాడుతూ ఉన్నది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు మరి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఉద్దేశించి మాటలు అక్కడ రాయబడి ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ ఏ విధంగా వెల్లడిపరచబడిందంటే దేవుని యేసు ప్రభువును ఎప్పుడైతే తండ్రి తన యొక్క మరణాన్ని నుంచి లేపినప్పుడు ఆ యొక్క పునరుద్ధానము ద్వారా దేవుడు తన యొక్క మహిమను వెల్లడిపరుచుతున్నాడు, తన యొక్క బలాన్ని తెలియపరుస్తున్నాడు. తండ్రికి తన కుమారుడి ఎడల ఉన్నటువంటి ప్రేమను, విశ్వాస్యతను ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ విధంగా ఇక్కడ దేవుని యొక్క మహిమను మనం చూడగలం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు తన కృపా కీర్తికి మహిమ కలుగుటకై అని చెప్పి ఆయన అంటున్నాడు. దేవుని యొక్క మహిమను ఏ విధంగా చూపించాలని ఆశపడుతున్నాడంటే దేవుని యొక్క కృప ద్వారా ఆయన యొక్క మహిమను చూపించాలని చెప్పి ఆశపడుతున్నాడు. టు ద గ్లోరీ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అందుకనే మహిమ అని అంటే దేవుని యొక్క గుణలక్షణాల సారాంశమే మహిమ. దేవుని యొక్క గుణలక్షణాల బరువు, ఆ బరువును కలిగి ఉండటమే మహిమ అని అంటే. అందుకనే రాబర్ట్ రేమండ్ ఆయన మహిమ, దేవుని మహిమ గురించి ఈ విధంగా నిర్వచిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, జాగ్రత్తగా వినండి, దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి.
దేవుడు దేవునిగా ఉండటానికి తన గుణలక్షణాలలో సహజంగా దాగి ఉన్న దేవుని మంచితనం యొక్క బరువే దేవుని మహిమ అంటే. దేవుడు దేవునిగా ఉండటానికి ఒక వ్యక్తిని దేవుడు అనాలంటే ఆ వ్యక్తికి కొన్ని గుణలక్షణాలు అంటూ ఉండాలి కదా. ఆ వ్యక్తి నిత్య శక్తి కలిగి ఉండాలి, ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి, ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి, ఆ వ్యక్తి న్యాయవంతుడై ఉండాలి, ఆ వ్యక్తి కరుణ, జాలి, ప్రేమ కలిగినటువంటి వాడై ఉండాలి. తను దేవునిగా ఉండటానికి తన గుణలక్షణాలలో దాగి ఉన్న, సహజంగా దాగి ఉన్న మంచితనం, దేవుని యొక్క గుణలక్షణాలన్నిటికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మంచితనం, ఇట్స్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, దాని యొక్క బరువే దేవుని యొక్క మహిమ అంటే. రెండవదిగా, దేవుడు తన యొక్క మహిమను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం క్లుప్తంగా చూద్దాం. పాత నిబంధనలో నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తులో నుంచి విడిపింపబడిన తర్వాత వారు సీను అనేటువంటి ప్రాంతంలో, అరణ్యంలో ఉన్నప్పుడు వారు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు సణిగినప్పుడు దేవుడు తన యొక్క మహిమను మేఘంలో చూపించినట్లుగా మనం మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాం. అలాగే నిర్గమాకాండము 33వ అధ్యాయంలో మనం ఇందాక చదివినట్లుగా మోషేకు దేవుడు తన యొక్క మహిమను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా దేవుని యొక్క మహిమను చూచి ఏ నరుడు కూడా బ్రతకలేడు. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. అందుచేతనే దేవుడు తన యొక్క మహిమను మోషేకు చూపించలేదు. దేవుడు తన వెనక భాగాన్ని చూపించినాడు అనేటువంటి మాటను అక్కడ రాయబడింది. దాన్ని మనిషి యొక్క వీపు అని మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషులకు అర్థమయ్యే రీతిలో తన యొక్క చేతులు, కాళ్ళు, కళ్ళు అనేటువంటి మాటలు మనం ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం దేవునికి నిజంగా చేతులు, కాళ్ళు, కళ్ళు ఉన్నాయని కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. అని అంటే మనలాగా శారీరకమైనటువంటి భాగములు, అవయవాలు కలిగి ఉన్నటువంటి వాడు కాడు అని దాని అర్థం అన్నమాట. అయితే తన యొక్క బ్యాక్ని అంటే తన యొక్క వెనక భాగాన్ని చూచాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మోషే ముఖాముఖిగా దేవుని యొక్క మహిమను చూడటానికి మోషేకు అంత స్తోమత లేదు. రెండవదిగా ఒకవేళ చూసినా ఆయన తట్టుకోలేడు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారము ద్వారా తన యొక్క మహిమను ఆయన కనపరుచుకున్నాడు. చాలాసార్లు పాత నిబంధనలో మరి ఇశ్రాయేలీలతో పాటు తన యొక్క సన్నిధిని నిలుపుట ద్వారా దేవుడు తన యొక్క మహిమను కనపరుచుకున్నాడు. లేవియా కాండము 9వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూసినప్పుడు ప్రజలందరూ కూడా యెహోవా మహిమను చూచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి ఆ యొక్క దహన బలిని అంతటినీ కూడా దహించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఉత్సాహ ధ్వని చేసి అందరూ కూడా సాగిలపడిరి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూస్తావో తక్షణమే నీ జీవితంలో జరిగేటువంటి ఇమ్మీడియట్ రిజల్ట్ ఏంటంటే వెంటనే నీవు దేవునికి సాగిలపడతావు, దేవుని నీవు ఆరాధిస్తావు, దేవునికి నీవు దాసోహం అవుతావు. అలాగే
మరి సొలొమోను కట్టించినటువంటి ఆ యొక్క మందిరము ద్వారా కూడా దేవుడు తన యొక్క మహిమను ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు ఈ మాట అక్కడ రాయబడి ఉంది. నా నామ ఘనత కొరకు అని అంటున్నాడు. ఘనత, మహిమ ఇవి రెండు కూడా పర్యాయ పదాలు. నా నామ ఘనత కొరకు దేవుడు దావీదుకి ఏం చెప్పాడంటే, నీవు మందిరం కట్టించకూడదు, ఎందుకంటే నువ్వు చాలా రక్తపాతాన్ని ఒలికించావు కాబట్టి. అయితే నీ కుమారుడైనటువంటి సొలొమోను నా నామ ఘనత కొరకు ఆయన ఒక మందిరమును కట్టించబోతున్నాడు. ఆ యొక్క మందిరము కట్టించినప్పుడు దేవుని యొక్క మహిమను, తన యొక్క ఘనతను ఆ యొక్క మందిరము ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు, ఈ యొక్క లోకానికి ఆయన వెల్లడిపరుచుకున్నాడు. అయితే చివరిగా నూతన నిబంధనలో తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా తన యొక్క మహిమను ఆయన వెల్లడిపరుచుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఆయన ఆదియందు ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు అని అంటూ 14వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. పాత నిబంధనలో ఏ విధంగా అయితే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎలాగైతే ఆయన నివసించాడో, ఇప్పుడు కూడా తన కుమారుని ద్వారా, తన కుమారుని శరీరధారిగా పంపించుట ద్వారా ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు అని అంటూ 14వ వచనంలో చూడండి ఈ విధంగా రాయబడింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము మహిమను కనుగొంటిమి. ఆ యొక్క తండ్రి యొక్క మహిమను యేసు ప్రభువుని చూచుట ద్వారా ఆయన మహిమను మనము కనుగొంటిమి అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. యేసు ప్రభు ముఖ్యంగా యోహాను సువార్తలో అనేక మార్లు ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు అని అంటాడు. తండ్రి యొద్ద నుంచి వచ్చిన వాడు ఎవరూ లేడు. తండ్రి యొద్ద నుంచి వచ్చి తండ్రి గురించి తెలియజేసేటువంటి వాడు, ఆ యొక్క వ్యక్తి నేనే అని చెప్పి ఆయన అంటాడు. నేనే ఆ యొక్క అద్వితీయ కుమారుణ్ణి, ఎవరు కూడా తండ్రి యొద్ద నుంచి రాలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ఆ వ్యక్తిని నేనే అని చెప్పి ఆయన పలుమార్లు ఆయన చెప్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, తండ్రి యొక్క మహిమను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క విశ్వంలో ఒకే వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను చదివినట్లయితే అద్భుతంగా దేవుని యొక్క మహిమను యేసు ప్రభు ఏ విధంగా కలిగి ఉన్నాడో మనం చూడగలం. ఆ 3-4 వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి ఈ విధంగా దేవుని వాక్యం వర్ణిస్తూ ఉంది. చూడండి, క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగి ఉన్నాడు అని అక్కడ రాయబడింది. అంత మాత్రమే కాకుండా ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు అని అంటుంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ ది ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిజ్ బీయింగ్. రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, ఆ యొక్క దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుడు సూర్యుడైతే దాని ద్వారా వచ్చేటువంటి వెలుగు తేజస్సు. చూడండి, సూర్యుడిని వెలుగును మనము ఎలా విడదీయలేమో అలాగే తండ్రిని కుమారుని కూడా మనం విడదీయలేము. తండ్రి యొక్క మహిమ యొక్క తేజస్సు, తండ్రి మహిమను మనం చూడాలి అని అంటే యేసు ప్రభుని చూచినప్పుడు తండ్రి యొక్క మహిమను మనం చూచినట్లే. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు
తండ్రి యొక్క తత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిజ్ బీయింగ్. ఈ యొక్క విశ్వంలో ఏ దేవదూత కూడా తండ్రిని ఎగ్జాక్ట్గా పరిపూర్ణంగా రిప్రజెంట్ చేయలేదు. మిఖాయేలు కాదు, గాబ్రియేలు కాదు, సెరూపులు కాదు, కెరూపులు కాదు, ఎవ్వరూ కూడా తండ్రిని పరిపూర్ణంగా సంపూర్ణంగా రిప్రజెంట్ చేయలేరు. ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన తండ్రి యొక్క మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు. ఈ విధంగా యేసు క్రీస్తు ద్వారా తన మహిమను ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. చివరిగా సిలువలో దేవుడు తన యొక్క మహిమను ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూచినప్పుడు ఏ విధంగా రాయబడింది? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యము ఆయన ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా దేవుని యొక్క కృపా మహదైశ్వర్యము చొప్పున ఆయన యొక్క రక్తము ద్వారా, ఆయన ప్రియుని యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము, రిడెంప్షన్, అలాగే మన అపరాధములకు క్షమాపణ, ఫర్గివ్నెస్. నీవు దేవుని యొక్క మహిమను చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా? నీవు సిలువ దగ్గరికి వెళ్ళాలి. నీవు సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ తొణికిసలాడుతూ ఉంటుంది. యేసు ప్రభు ఆ యొక్క కలువరి గిరిలో మన పాపముల కొరకు ఆయన చితక్కొట్టబడినప్పుడు, మన అపరాధముల కొరకు ఆయన నలుగొట్టబడినప్పుడు, రాజీ పడనటువంటి దేవుడు రాజీ పడలేక, ఇటుపక్క నిన్ను శిక్షించలేక ఆయన తన కుమారుణ్ణి శిక్షించి, నీవు ఆయన కుమారుని విశ్వసించినట్లయితే నిన్ను రక్షించటానికి సిద్ధపడినటువంటి తండ్రి మహిమను నీవు చూడాలంటే యేసు క్రీస్తు యొక్క సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన యొక్క రక్తాన్ని నీవు చూస్తావో, నీవు చిందించాల్సినటువంటి రక్తము ఆయన చిందిస్తున్నాడు, నీవు పొందాల్సినటువంటి శిక్ష ఆయన పొందుతున్నాడు. ఎప్పుడైతే నీ అపరాధముల కొరకు ఆయన బలి అయ్యాడు అని నువ్వు అర్థం చేసుకుంటావు, నీ యొక్క అపరాధములకు ఆయన క్షమాపణ కలుగజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ యొక్క జీవితానికి విమోచన, రక్షణ కలుగజేస్తున్నాడు. ఈ విధంగా ఈ యొక్క యావత్ ప్రపంచానికి కూడా దేవుడు తన యొక్క మహిమను, గ్లోరీని ఆయన వెల్లడి చేస్తున్నాడు. చూడండి, నీవు నేను ఒకవేళ దేవుని పొజిషన్లో ఉంటే మనము మన యొక్క మహిమను వేరే విధంగా వెల్లడి చేసి ఉండేవాళ్ళమేమో. బంగారు వస్త్రాలు ధరించడం ద్వారా, బంగారు కిరీటాన్ని ధరించడం ద్వారా, బంగారు ఖడ్గాన్ని ధరించడం ద్వారా, ఈ విధంగా మన యొక్క మహిమను ఈ యొక్క లోకానికి తెలియపరిచే వాళ్ళమేమో. యెషయా భక్తులు ఏమంటాడంటే, దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు, దేవుని యొక్క మార్గములు మన మార్గముల వంటివి కావు, ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనటువంటివి. ఈ యొక్క నశించిపోయినటువంటి, ఎందుకు పనికిరానటువంటి, నరకానికి రహదారిలో ఉన్నటువంటి ఈ యొక్క పాపులను రక్షించటానికి తన యొక్క మహిమను ఎలా ఆయన కనుపరిచాడంటే, తన యొక్క ప్రేమ ద్వారా, తన యొక్క నీతి ద్వారా, తన యొక్క సహనము ద్వారా, తన యొక్క కరుణ ద్వారా, తన కుమారుని యొక్క త్యాగము ద్వారా, ప్రాయశ్చిత్తము ద్వారా ఆయన అల్టిమేట్గా ఈ లోకములో తన యొక్క మహిమను కనుపరిచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది కళ్ళుండి గుడ్డివాళ్ళు,
చెవులుండి చెవిటి వాళ్ళు, బోళ్ళంత జ్ఞానం ఉండి అజ్ఞానులు. ఈరోజు నిజంగా నీవు దేవుని యొక్క మహిమను చూడాలనుకుంటే నీవు ఆయన యొక్క శిలువ యొద్దకు వెళ్ళినట్లయితే నీకు విమోచన, నీ పాపములకు క్షమాపణ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మూడవదిగా, దేవుని యొక్క మహిమను నువ్వు నేను ఎలా చూడాలి అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నేను దేవుని మహిమను ఎలా చూడాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే, నో, నీవు నేను కూడా దేవుని యొక్క మహిమను ఎన్నటికీ చూడలేం. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకు అనంటే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, మనుషులలో ఎవడనూ ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అని అంటున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి ఉన్నాడు. ఎవరు కూడా సూర్యుని యొద్దకు వెళ్ళలేరు. చంద్రమండలం దగ్గరికి వెళతారేమో కానీ రాకెట్లు వేసుకొని సూర్యుని దగ్గరికి వెళ్ళమనండి, ఇంపాసిబుల్. అలాంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే, ఎక్స్క్లూజివ్లీ త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మాత్రమే అమరత్వములో ఆయన ఉంటున్నాడు. ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు, ఆయన మహిమను చూడలేరు. అదేంటండి పాస్టర్ గారు, మరి చాలామంది ఈరోజు మేము దేవుణ్ణి చూసాం అని చెప్పి వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు కదా అని మీరు అనొచ్చు. చూడండి, దేవుని చూసాము అని అనుకోవటం వేరు, కళ్ళారా దేవుని చూడటం వేరు. కళ్ళారా ఒకవేళ మనం దేవుని చూచినట్లయితే ఏ నరుడు కూడా బ్రతకలేడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభువుని చూసినటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆయన చూచినప్పుడు చచ్చిన వాడనై నేను పడి ఉంటిని అంటున్నాడు. కనుక దేవుని నువ్వు చూడలేవు అనేటువంటి విషయాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని చూడలేనప్పుడు దేవుని యొక్క మహిమను మనం ఎలా చూడగలం, ఆయన ఎలా సమీపించగలం అంటే నేను క్లుప్తంగా ఈ మాటను చెప్తాను, వినండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను వాళ్ళ ముగ్గురిని కూడా కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆయన రూపాంతరం చెందుతాడు. యేసు ప్రభు యొక్క ముఖం సూర్యుని వలె ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క వస్త్రములు వెలుగు వలె మారినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ముగ్గురు శిష్యులు కూడా ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పేతురు తర్వాత అనేక సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానాన్ని పొందుకొని ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అనేక సంవత్సరాలు అయిన తర్వాత రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవులు అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడానికి 1 పేతురు పత్రికలో దేవుని యొక్క మహిమను చూచినటువంటి ఈ పేతురు ఏ విధంగా ఆయన రాస్తున్నాడంటే ఈ విధంగా ఆయన రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు అనంటూ, ఇప్పుడు కన్నులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పశక్యము కాని మహిమాయుక్తములైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అని అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడంటే, నేను చూశాను కానీ మీరు చూడకుండానే విశ్వసించుచున్నారు. అయితే ఈ యొక్క విశ్వాసము ద్వారా
మీరు అనేక శ్రమలలో గొప్ప సంతోషము కలిగి ఈ శ్రమలను అనుభవిస్తున్నారు. దేవుని యొక్క మహిమను మీరు పొందుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పుడైతే యేసు క్రీస్తుని మనం విశ్వసిస్తామో అప్పుడు దేవుని మహిమను మనం చూస్తాము. మనం ఒకరోజు చూస్తాము. అయితే ప్రస్తుతానికి మనము దేవుని చూడాలి అంటే ఆయన్ని విశ్వసించాలి, ఆయన కుమారుణ్ణి విశ్వసించాలి. ఆయన కుమారుణ్ణి విశ్వసించినప్పుడు ఆయన మహిమను మనము పొందుకుంటాము. చూడండి, యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఒక గుడ్డివాడు ఉంటాడు. ఆ యొక్క గుడ్డివాడిని యేసు ప్రభు బాగు చేస్తాడు. ఆ యొక్క మట్టిని ఆయన రాసి ఆ యొక్క సిలోయము అనేటువంటి ఆ యొక్క కోనేరుకు వెళ్ళి ఆయన కడుక్కోమంటాడు. ఆ యొక్క పుట్టుకతో ఉన్నటువంటి గుడ్డివాడు చూపు పొందిన తర్వాత అనేక మంది ఆశ్చర్యపోతారు. వాడిని చూచి ఆ యొక్క పరిసయ్యులు ఏమని ప్రశ్నిస్తారంటే, నీవు ఎలా చూపు పొందావు, విశ్రాంతి దినాన నీవు ఎలా చూపు పొందావు అని చెప్పి ఆ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు, ఖచ్చితంగా నిన్ను బాగు చేసినటువంటి వ్యక్తి చెడ్డవాడై ఉంటాడు, పాపై ఉంటాడు. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అతను ఆచరించట్లేదు కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు కాబట్టి ఖచ్చితంగా అతను చెడ్డవాడై ఉంటాడు. కనుక అతను నిన్ను బాగు చేయలేదు అని చెప్పి ఆ వ్యక్తిని వాళ్ళు బలవంతం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తారు. తన తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, వీడు పుట్టుకతో గుడ్డివాడు అని అంటారు. మరలా ఆ యొక్క పరిసయ్యులు వచ్చి అతన్ని బలవంతం చేసి, అతను పాపి కదా అని చెప్పి అతన్ని నిన్నెవరైతే బాగు చేశారో ఆ వ్యక్తి పాపి కదా అని చెప్పి అతన్ని బలవంతం చేస్తారు. ఆ పరిస్థితుల్లో తర్వాత ఆ వ్యక్తికి యేసు ప్రభు కనబడినప్పుడు యేసు ప్రభు ఒక మాట ఆయన్ని అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే, నీవు దేవుని కుమారుణ్ణి విశ్వసించాలని ఆశపడుతున్నావా అని అంటే, ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన అడుగుతాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే, ఇదిగో నీ కళ్ళ ముందే నేను ఉన్నాను, నువ్వు విశ్వసిస్తావా అన్నప్పుడు ఆయన్ని విశ్వసించి ఆయన్ని మ్రొక్కి ఆయన్ని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మనందరం కూడా ఒకప్పుడు గుడ్డివాళ్ళమే, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే యేసు క్రీస్తును మనం విశ్వసిస్తామో అప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మహిమను చూడగలుగుతామో అప్పుడు దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి మ్రొక్కి ఆయనకు సాగిలపడి ఆయన్ని మనము ఆరాధిస్తాం. వాట్ ఈస్ ది ట్రూ ఎసెన్స్ ఆఫ్ డాక్ట్రిన్ ఈజ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ డాక్ట్రిన్ ఈజ్ వర్షిప్. మనం ఎందుకు దేవుని గుణలక్షణాల గురించి స్టడీ చేస్తున్నాము? మీరు అనొచ్చు, పాస్టర్ గారు నా యొక్క బాధ మీకు అర్థం కావట్లేదు, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి అని అంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆన్సర్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. ఆ యొక్క ఆన్సర్ ఏంటంటే, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూస్తావో, అంటే ఎప్పుడైతే క్రీస్తును విశ్వసించి క్రీస్తును కలిగి ఉంటావో దేవుని యొక్క మహిమను నీవు చూడగలుగుతావు. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావో ఇక నీ జీవితంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నువ్వు మర్చిపోతావు. ఇక నీ జీవితంలో ఉన్నటువంటి సమస్త శోధనలు కూడా ఇక నీవు లెక్క చేయవు. గమనించండి, ప్రాబ్లమ్స్ ఉండవు, రావు అని చెప్పట్లేదు. ప్రాబ్లమ్స్ను మర్చిపోయేటువంటి, అధిగమించేటువంటి, ప్రక్కన పెట్టేటువంటి, దేవుని యొక్క మహిమ పారవశ్యంలో తేలిపోయేటువంటి గొప్ప ఆనందాన్ని నీవు పొందుకుంటావు. నా యొక్క లక్ష్యం ఏంటంటే దేవుని యొక్క మహిమను చూచుట. ఇంతకీ ఆయన యొక్క మహిమను నీవు చూచావా?
దేవుడు యొక్క వాక్యమును మన వినికిడిలో బహుగా దీవించునుగాక. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కనికరము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ప్రభువా, మా యొక్క ప్రార్థన ఆలకించండి. నాయనా మేము గుడ్డివాళ్ళము, ఆత్మీయంగా గర్వాంధులము. ప్రభువా, మా యొక్క ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని తొలగించి నీ యొక్క అద్భుతమైనటువంటి మహిమను మేము చూచులాగున మాకు సహాయం చేయండి. నీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా నీవు కనుపరుచుకున్నటువంటి ఆ యొక్క మహిమను మేము చూచులాగున మాకు సహాయం చేయండి. ఆయన యొక్క రక్తము ద్వారా మాకు విమోచన, ఆయన ద్వారా మరి మా యొక్క అపరాధములకు క్షమాపణ కలుగుచున్నదని మేము నమ్ముచున్నాం. ప్రభువా, మా ప్రభువా, మేము క్రీస్తును కలిగి నీ మహిమను చూచి మిమ్మల్ని ఆరాధించి నీకు సాగిలపడి నీ కొరకు జీవించేటువంటి నీ సాక్షులుగా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీవు మార్చమని మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ, సంఘమంతటికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.